హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు సత్యరాజు బంకి. ఈరోజైతే నేను ఫుల్ వీడియోలోని నా డైలీ రొటీను చూపించబోతున్నాను. సండే అయితే నేను ఇలా ఇంట్లో అయితే పూజ వంట ఏమేమి చేశానో వీడియోలోని చూపించబోతున్నాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. వీడియో చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయట్లేదు, లైక్ చేయండి ప్లీజ్. మీరు లైక్ చేయటం వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. నేను సండే అయితే పూజ అయితే నిత్య పూజ ఇలా చేసుకున్నాను. నేను ప్రతిరోజు కూడా పూజ చేసుకుంటాను. తర్వాత అయితే తులసమ్మకు కూడా పూజ చేసుకుంటాను. పిల్లలకైతే భోజనం పెట్టిన తర్వాత ఇక్కడ కిచెన్లోనైతే చికెన్ అయితే వండుతున్నాను. సండే ఎక్కువగా చికెనే వండుతాను. ఒక్కొక్కసారి బిర్యానీ వండుతాను, లేదు అంటే రైసు ఇంకా రసం మాత్రమే వండుతాను. ఇంకా పిల్లలు అడిగితే ఇంకా బిర్యానీ చేస్తూ ఉంటాను. సండే డైలీ ఇలాగే ఉంటుంది. ఇంట్లోనైతే ఒక పక్క చికెన్ అయితే ఫ్రై చేసుకుంటున్నాను, ఇంకొక పక్క అయితే రైస్ పెడుతున్నాను. రెండు ఒకేసారి అయిపోతాయి. ఒక సైడ్ ఏమో చికెన్ అయితే ఇక్కడ ఉడికిస్తున్నాను, వాటర్ అయితే వేసుకొని ఫ్రై అయ్యాక. తర్వాత అయితే ఇక్కడ రైస్ కూడా పెట్టేశాను కుక్కర్లోని. ఈ రైస్ కుక్కర్ అయితే నేను కొత్తగా తీసుకున్నాను, స్టీల్లో తీసుకున్నాను. చాలా బాగుంది. బటర్ఫ్లై తీసుకున్నాను. 7.5 లీటర్స్ అయితే నేను ఈ కుక్కర్ని అయితే తీసుకున్నాను. ఇదైతే చాలా బాగుంది. రైస్ కూడా నేను లోపల ఒక బౌల్తో పెట్టుకుంటాను. కిచెన్ అయితే ఇలా చిన్న కిచెన్ మాది. తర్వాత ఎక్కడ సామాన్లు ఎన్నిసార్లు సర్దినా అలాగే ఉంటాయి, అటు ఇటు అవుతూ ఉంటాయి. ఇంకా రైసు చికెన్ అయిపోయిన తర్వాత ఇక్కడ బిర్యానీ అయితే వండుతున్నాను. వెజిటబుల్ బిర్యానీ అయితే వండుతున్నాను. మిల్ మేకరు ఇంకా క్యారెట్ అయితే వేసి చికెన్ బిర్యానీ అయితే చేస్తున్నాను. అదే వెజ్ బిర్యానీ అయితే చేస్తున్నాను. ఇక్కడ పిల్లలకైతే క్యారెట్ వేసి చేస్తాను. పిల్లలైతే క్యారెట్ వండటం వల్ల ఈ బిర్యానీ అయితే ఇష్టంగా తింటారు. నేనైతే బాస్మతి రైస్ అయితే చేస్తున్నాను. ఒక గ్లాసు రైస్కి 2.5 గ్లాసులు అయితే వాటర్ అయితే వేస్తాను. బియ్యాన్ని నానబెట్టి కడిగి పెట్టుకున్నవి అయితే వేసేసుకున్నాను తాలింపు వేగిన తర్వాత. ఇప్పుడైతే మూతను పెట్టుకొని తగినంత వాటర్ అయితే వేసుకొని ఇలా కుక్ చేసుకుంటున్నాను. లో టు మీడియంలోని కుక్ చేసుకోవాలి. రైస్ కొంచెం వాటర్ ఎక్కువగానే వేసుకుంటాను. వేసుకుంటే బాగా మెత్తగా బాగుంటుంది, ఉడుకుతుంది, లేదంటే గట్టిగా ఉంటుంది. ఇలా మూతనైతే పెట్టుకొని లో టు మీడియంలోనైతే కుక్ చేసుకోవాలి. రైస్ అయితే చాలా బాగా కుక్ అయిపోయింది, ఉడికిపోయింది. నేను స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను. మూతను పెట్టుకోవటం వల్ల మగ్గుతుంది. ఇంటి ముందైతే ఇలా నీట్గా కడిగి ముగ్గు అయితే పెట్టుకుంటాను ప్రతిరోజు కూడా. తులసమ్మకు కూడాను ప్రతిరోజు దీపం పెట్టుకుంటాను. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.